భయపడ్డాడు. ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వణుకు పుట్టింది. బిడ్డ బయట తిరగనీయమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడిపిచ్చిరు కావచ్చు. లేకుంటే వీళ్ళ జోలికి పోతే బతకలేంరా నాయనా, వాళ్ళు అసలే భక్తులు అని దాడుచుకుంటూ కావచ్చు. అయినా అంత పిరికి మనిషివి పిరికాయన లెక్క ఉండక ఎందుకు సార్ సినిమా డైలాగులు దంచిర్రు? ఇప్పుడు చూడుర్రి, ఇజ్జత్ అంతా గంగల కలుస్తుండే. పాపం కోమటిరెడ్డి సారు మైకులన్నీ రౌండప్ చేసుడుతోని పూనగా వచ్చినట్లున్నది. అయ్యాల మీదంగా ఆర్డర్స్ కూడా ఉన్నాయి కావచ్చు. అందరు ఒకేసారి బయటకు వచ్చి ఎవరికి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద పడుతుంటే, అరే నేను మంత్రిని, అదేగాక సినిమాటోగ్రఫీ మంత్రిని అని డైలాగులు దంచిండు. ఇక వెనకటి కాలం పెద్ద మనిషి కదా, నలుగురులో దగ్గలేక మైకుల ముంగట డైలాగ్ ఇడిచిండు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో గానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది.